కడప జిల్లా అట్లూరు మండలం కోనరాజుపల్లె గ్రామంలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 13న జరిగే ఎన్నికలలో బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధమ్మకు భారీ మెజారిటీ వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అందూరి రామకృష్ణారెడ్డి, ముడమాల ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ లంకారెడ్డి, రెండ్ల మాధవరెడ్డి, మండల ఉపాధ్యక్షులు రాజవోలు సుబ్బారెడ్డి, సర్పంచ్ ఆర్వి సుబ్బారెడ్డి, మద్దిక మునిరెడ్డి, ఏసీ శివారెడ్డి, గెనుపుల అంకిరెడ్డి, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, ఉప సర్పంచ్ సగిలి ఈశ్వర్రెడ్డి, సగిలి శ్రీనివాసులురెడ్డి, డీలర్ వెంకట సుబ్బారెడ్డి, సగిలి మల్లారెడ్డి, మండలంలోని వైసీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికలు సమరం చివరి దశకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ అందరికి కూడా ఈ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళాం, డోర్ టు డోర్ క్యాన్వాస్ చేశాం. ప్రజల మద్దతు, జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో ఎక్కడ కూడా ప్రజల దగ్గర పెద్ద ఎత్తున సంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. అయ్యా, మాకంతా కూడా జగనన్న పెద్ద ఎత్తున మేలు చేశారు అనేటువంటి విషయం. ఈ సందర్భంగా కొన్ని గణాంకాలు కూడా నేను చెప్పదలుచుకున్నాను. మన బద్వేల్ నియోజకవర్గానికి 2019లో జగనన్న వచ్చిన తర్వాత దరిదాపు 2143 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఇచ్చారు. ఇది నిజానికి సంక్షేమ పథకాలు అనేది అర్హత బట్టి ఇచ్చేటువంటి పథకాలు. ఇందులో ఎలాంటి తారతమ్యం లేనటువంటి విషయం మనందరికీ తెలుసు. కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఇచ్చిన పథకాలు. అందుకనే ఒక్క 86 కోట్ల రూపాయలు ఈవెన్ పులివెందుల కంటే ఎక్కువ సంక్షేమం మనకు వచ్చింది. అంటే అర్హత, పేదరికమో మిగతా విషయాల్లోనో. అదేవిధంగా అభివృద్ధి విషయం చూద్దాం. అభివృద్ధి విషయంలో 1422 కోట్ల రూపాయలు, అది ఇరిగేషన్ కానీ, రోడ్లు కానీ, లేకపోతే అదేవిధంగా ఈ బిల్డింగ్స్ కానీ. ఎందుకంటే మనందరం కూడా సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, ఇలాంటి విషయాలు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దరిదాపు 1400 కోట్ల రూపాయలకు జగనన్న ఖర్చు చేసినటువంటి విషయం. కాబట్టి అనేక విధాలుగా గ్రామ ప్రాంతాల్లో ముఖ్యంగా జగనన్న చేసినటువంటి పథకాల్లో ఒకటి విద్య, పెనుమార్పులు, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారికత, ఐదోది సామాజిక న్యాయం. ఇవన్నీ చేయడానికి పరిపాలనలో గొప్ప సంస్కరణలు, అది విలేజ్ లెవెల్లో సచివాలయాలు కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ ఇవ్వడం కావచ్చు, మరి జిల్లాలు పునర్వ్యవస్థీకరించడం చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు ఉన్నాయి. నిజానికి ఇంతమంది మీరు అన్నట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటున్నారు. నిజానికి బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో లేదు. మోడీ గారి ఫోటో లేకుండా కేవలం వీళ్ళిద్దరే ఫోటోలు పెట్టుకుంటే, అంటే వీళ్ళు ఇచ్చే వాగ్దానాలు ఇది నమ్మము అని చెప్పి బీజేపీ వాళ్ళు పక్కన జరిగారు. కాబట్టి కేవలం చంద్రబాబు సంతకం పెట్టాడు. ఎందుకంటే 2014లో మోడీ గారి ఫోటో వేసి మోడీ గారి సంతకంతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈసారి మళ్ళీ నా పేరు ఎక్కడ వాడుకొని మళ్ళీ ఈ విధంగా వచ్చి రేపు పొద్దున నేను బదనామవుతాను అనే ఉద్దేశంతోనే బీజేపీ వాళ్ళు పక్కకు సర్దుకున్నారు. కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఎవరినంటారు? బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మనం డబుల్ ఇంజన్. చంద్రబాబు మీద కేవలం చంద్రబాబు ఒక జిమ్మికి చేసి ఏదో 10 సీట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా లబ్ధి పొంది రేపు పొద్దున ఏమి కేసులు తన మీద రాకుండా ఇదంతా కూడా బయటపడాలని చెప్పి ఒక వ్యూహం చేశాడు తప్ప ఇది ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా నమ్మితే మనం నట్టేట్లో దూకినట్టే. ఎందుకంటే ఆయన కొత్తగా రాలే నమ్మడానికి కూడా. 14 సంవత్సరాల్లో ఏం చేశారనేది మనంతా రికార్డు. మనకు ఆశ్చర్యం ఏంటంటే చాలామంది అరే నేను 14 ఏళ్లలో ఏం చేయలేదు కదా నేను చెప్తే జనాలు ఈ అబద్ధాలు ఏమనుకుంటారు అనుకుంటారు. చంద్రబాబుకు నిస్సిగ్గుగా చాలా కళ్ళిట తెరిచి ఏమి ఇబ్బంది లేకుండా గడగడగడ మళ్ళీ అబద్ధాలు అయ్యి ఆడేస్తాడు. అది మాకంతా ఆశ్చర్యం. ఆయన మాట్లాడేది అబద్ధాలు మాట్లాడడం అనేది మన చేత కాదు. జగనన్న చెప్పింది చేస్తాడు, చేసిందే చెప్తాడు.
కాబట్టి మాకుండేటువంటి క్రెడిబిలిటీ అంటాం మనం, విశ్వసనీయత, ఆ విశ్వసనీయత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి అభివృద్ధి నిజానికి మనం ఒకసారి మున్సిపాలిటీలో చూస్తే 2014-19లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తెలుగుదేశం కౌన్సిలర్లు 4 లక్షల రూపాయలు ఇవ్వండి అయ్యో కుయ్యో మర్రో అని. మేము బ్రహ్మసాగర్ నీళ్లకు అయ్యా 10 లక్షలు ఇచ్చే కనీసం ఎక్కడన్నా కాలం మట్టి తీసేస్తామయ్యా అంటే ఈయని బాపతు. ఈనాడు జగనన్న 1400 కోట్లలో దరిదాపు 150 కోట్ల రూపాయలు ఈ బ్రహ్మసాగర్ కింద వచ్చే కాలువలకు, అదేవిధంగా మన బద్వేల్ చెరువు వెడల్పు చేయడానికి ఎల్ఎస్పికి ఇచ్చినటువంటి విషయాలు. కాబట్టి చాలా చాలా పనులు మనం చేయాలి. ఎవరైనా నమ్మి మోసపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలా నమ్మితే మనం మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు ఎనికిపోతాం. గత 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిన తర్వాత 2009లో జరిగిన పరిణామాలు చూసినాం మనం. 19 దాకా ఎక్కడ నీళ్లు లేక బద్వేలు మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ పరిస్థితి 2019కు ముందు ఎంత దయనీయంగా ఉన్నదో మనం చూస్తున్నాం. ఆ రోజులు మళ్ళా తెచ్చుకోవద్దని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 2004కు ముందు శాసనసభ్యునిగా ఇక్కడికి వచ్చే ముందు ఎంపీ గారు ఆనాడు రాజశేఖర రెడ్డి సార్తో చాలాసార్లు బోర్లు వేసి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చేశారు, 3.5 సంవత్సరాలు మనకంతా బాగా వర్షాలు వచ్చినాయి బ్రహ్మసాగర్లోకి. ఈ అప్ప మళ్ళీ ప్రాజెక్టుల సందర్శనాన్ని పెట్టిండు 1 సంవత్సరం, అంతే మళ్ళీ వర్షాలు పోయినాయి టక్కన. కాబట్టి ఈయన ప్రాజెక్టులను తిరిగినా ఊర్లలోకి తిరిగినా మళ్ళా వర్షాలు కట్. కాబట్టి మనం అంతా కూడా ప్రకృతి కూడా క్షమించదు చంద్రబాబు నాయుడిని. కాబట్టి దేశము రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలంటే జగనన్న పరిపాలన తెచ్చుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రాన్ని, వైఎస్ఆర్ జిల్లాను, బద్వేల్ నియోజకవర్గాన్ని, ఖచ్చితంగా వెనుకబడినటువంటి నియోజకవర్గాన్ని పులివెందుల తర్వాత ఒక మంచి నియోజకవర్గంగా నిలబెట్టడానికి ఓటర్ మహాశయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాయమాటలు నమ్మకండి, ఓటు జగనన్నకేద్దాం, మంచి భవిష్యత్తు చూద్దామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.